హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ముగిసే సమయానికి వేయించిన వేరుశెనగ విత్తనాలు, స్నాక్స్ మరియు నమ్కీన్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి ఏ యంత్రాలను కొనుగోలు చేయాలో మరియు మరీ ముఖ్యంగా మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నప్పుడు మీ ఫ్యాక్టరీని ఎలా అప్గ్రేడ్ చేయాలో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. వేయించిన వేరుశెనగ విత్తనాలు, స్నాక్స్ మరియు నమ్కీన్ వ్యాపారాన్ని ఏర్పాటు చేయాలనుకునే ఎవరైనా తప్పక చూడాల్సిన వీడియో ఇది. చిన్న తరహా వేయించిన వేరుశెనగ విత్తనాలు, స్నాక్స్ మరియు నమ్కీన్ వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు రోజుకు 75 కిలోల ఉత్పత్తి చేయగల ఫ్యాక్టరీని కలిగి ఉండటం మంచిది. మీరు తక్కువతో ప్రారంభిస్తే మీరు 6 నుండి 12 నెలల్లో మీ యంత్రాలను అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. మధ్య తరహా వేయించిన వేరుశెనగ విత్తనాలు, స్నాక్స్ మరియు నమ్కీన్ వ్యాపారం కోసం రోజుకు 150 కిలోల ఉత్పత్తి చేయగల ఫ్యాక్టరీని కలిగి ఉండటం మంచిది. ఎక్కువతో ప్రారంభించడం చాలా కాలం పాటు ఉపయోగించని సామర్థ్యానికి దారితీస్తుంది. మొదటిసారిగా ప్రారంభించేటప్పుడు 8 గంటల పనిదినం కోసం రోజుకు 75 కిలోల సామర్థ్యంతో చిన్న తరహా వ్యాపారాన్ని ప్రారంభించండి. తరువాత మీ వ్యాపారం పెరిగే కొద్దీ మీకు 2 ఎంపికలు ఉంటాయి. 16 గంటల పనిదినం సాధ్యం కాకపోతే 2 నుండి 3 సంవత్సరాల తరువాత రోజుకు 160 కిలోల సామర్థ్యంతో నేరుగా మధ్య తరహా వ్యాపారానికి అప్గ్రేడ్ చేయండి. మీరు 16 గంటలు పని చేయగలిగితే రోజుకు 2 షిఫ్టులలో పనిచేయడం ద్వారా మొదట రోజుకు 150 కిలోలకు పెంచండి. ఒకసారి మీరు రోజుకు 150 కిలోల సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటే రోజుకు 160 కిలోల సామర్థ్యంతో మధ్య తరహా వ్యాపారానికి అప్గ్రేడ్ చేయడాన్ని పరిగణించండి. ఇప్పుడు మీకు అవసరమైన ఖచ్చితమైన యంత్రాల గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. మొదట చిన్న తరహా వ్యాపారాల గురించి మాట్లాడుకుందాం. రోజుకు 75 కిలోల ఫ్యాక్టరీ సామర్థ్యంతో చిన్న పరిమాణంలో వేయించిన వేరుశెనగ విత్తనాలు, స్నాక్స్ మరియు నమ్కీన్ వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు మీకు అనేక రకాల యంత్రాలు అవసరమవుతాయి. ఇది వేరుశెనగ ధూళి మరియు రాళ్లను తొలగించే యంత్రం. వేరుశెనగ నుండి మురికి, రాళ్లు మరియు ఇతర మలినాలను తొలగించడానికి ఈ యంత్రాన్ని ఉపయోగిస్తారు. గంటకు 30 కిలోల సామర్థ్యం. దీని ధర సుమారు 30,000 రూపాయలు. ఇది వేరుశెనగ వేయించే యంత్రం. విత్తనాలను కాల్చడానికి ఈ యంత్రాన్ని ఉపయోగిస్తారు. గంటకు 1 నుండి 20 కిలోల సామర్థ్యం. దీని ధర సుమారు 45,000 రూపాయలు. ఇది మిక్సింగ్ మెషిన్. వేరుశెనగలకు పూతలను సమానంగా పూయడానికి ఈ యంత్రాన్ని ఉపయోగిస్తారు. దీని సామర్థ్యం గంటకు 1 నుండి 20 కిలోలు ఉండాలి. దీని ధర సుమారు 35,000 రూపాయలు. ఇది బరువుల యంత్రం. వస్తువుల బరువును కొలవడానికి ఈ యంత్రాన్ని ఉపయోగిస్తారు. బరువు యంత్రం యొక్క సామర్థ్యం 1 నుండి 50 కిలోలు. దీని ధర సుమారు 5,000 రూపాయలు. ఇది ప్యాకేజింగ్ మెషిన్. పూర్తయిన ఉత్పత్తులను విక్రయించే ముందు వాటిని ప్యాకేజింగ్ చేయడానికి ఈ యంత్రాన్ని ఉపయోగిస్తారు. దీని ధర సుమారు 5,000 రూపాయలు. తరువాత మనం మధ్య తరహా వ్యాపారాల గురించి మాట్లాడుకుందాం. రోజుకు 160 కిలోల ఫ్యాక్టరీ సామర్థ్యంతో మధ్య తరహా వేయించిన వేరుశెనగ విత్తనాలు, స్నాక్స్ మరియు నమ్కీన్ వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు మీకు అనేక రకాల యంత్రాలు అవసరమవుతాయి. ఇది వేరుశెనగ ధూళి మరియు రాళ్లను తొలగించే యంత్రం. వేరుశెనగ నుండి మురికి, రాళ్లు మరియు ఇతర మలినాలను తొలగించడానికి ఈ యంత్రాన్ని ఉపయోగిస్తారు. గంటకు 30 కిలోల సామర్థ్యం. దీని ధర సుమారు 30,000 రూపాయలు. ఇది వేరుశెనగ వేయించే యంత్రం. విత్తనాలను కాల్చడానికి ఈ యంత్రాన్ని ఉపయోగిస్తారు. ఆదర్శంగా గంటకు 20 నుండి 100 కిలోల సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని ధర సుమారు 85,000 రూపాయలు. ఇది కూలింగ్ కన్వేయర్ మెషిన్. వేరుశెనగలను కాల్చిన తర్వాత వాటి ఉష్ణోగ్రతను తగ్గించడానికి కన్వేయర్ బెల్ట్ వెంట కదిలించడం ద్వారా వాటిని చల్లబరచడానికి ఈ యంత్రాన్ని ఉపయోగిస్తారు. గంటకు 50 కిలోల సామర్థ్యం. దీని ధర సుమారు 65,000 నుండి 1,00,000 రూపాయలు. ఇది మిక్సింగ్ మెషిన్. వేరుశెనగలకు పూతలను సమానంగా పూయడానికి ఈ యంత్రాన్ని ఉపయోగిస్తారు. గంటకు 30 కిలోల సామర్థ్యం. దీని ధర సుమారు 40,000 రూపాయలు. ఇది బరువుల యంత్రం. వస్తువుల బరువును కొలవడానికి ఈ యంత్రాన్ని ఉపయోగిస్తారు.
బరువు యంత్రం యొక్క సామర్థ్యం 1 నుండి 50 కిలోలు. దీని ధర సుమారు 5,000 రూపాయలు. ఇది ఒక ప్యాకేజింగ్ యంత్రం. పూర్తయిన ఉత్పత్తులను విక్రయించే ముందు వాటిని ప్యాకేజింగ్ చేయడానికి ఈ యంత్రాన్ని ఉపయోగిస్తారు. దీని ధర సుమారు 45,000 రూపాయలు. ఈ యంత్రాలన్నింటినీ అన్ని రకాల వేయించిన విత్తనాలు, నన్కీన్ మరియు స్నాక్స్ తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. ఉదాహరణకు వేరుశెనగ విత్తనాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు మరియు బఠానీలు. వ్యాపర్ కోచ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.